వెల్కమ్ టు మహామాక్స్ స్పోర్ట్స్. భారత క్రికెట్ చరిత్రలో రిచెస్ట్ క్రికెటర్ ఎవరనుకుంటున్నారు? ఇంకెవరు? ది గ్రేట్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. నో, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. నో, కానే కాదు. ఇంకా విరాట్ కోహ్లీ కాదు, రోహిత్ శర్మ. ఇలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి ఊహించని, ఎవరో అనుకోని రిచెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇండియా ఎవరో తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. ప్రపంచ క్రికెట్లో ధనిక బోర్డు అంటే ఎలాంటి సందేహం లేకుండా బీసీసీఐ అని చెబుతారు. కోర్స్ అది నిజం కూడా. ఏ క్రికెట్ బోర్డుకు లేనంత ఆదాయం మన భారత క్రికెట్ నియంత్రణ సంస్థ దగ్గర ఉందంటే అతిశయోక్తి కాదు. మరి మన క్రికెటర్ల ఆదాయం అంటే ఇంటర్నేషనల్ క్రికెటర్లతో పోల్చుకుంటే మన క్రికెటర్ల ఆదాయం కూడా చాలా ఎక్కువ. మరి మన దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన క్రికెటర్ ఎవరంటే ఆసక్తి కలిగించే వివరాలు వెల్లడయ్యాయి. క్రికెట్ బజ్ రిపోర్ట్ ప్రకారం బీసీసీఐ నెట్వర్త్ ఇన్కమ్ సెప్టెంబర్ 2023 ఆర్థిక సంవత్సరానికి 6,558.80 కోట్లు. అంతకుముందు 2022 ఏడాదిలో 4,360.57 కోట్ల సంపాదన ఉన్నట్లు తెలిపింది. ఇక క్రికెటర్ల సంపాదన విషయంలోనూ కళ్ళు చెదిరే గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుత టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ 214 కోట్ల నెట్వర్త్ సంపాదనతో ఉండగా అతనైతే రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కాదు. ధోని సంపాదన దాదాపు 1000 కోట్లున్నట్టు చెప్పింది. ఇంత సంపాదన ఉన్న ఈ లిస్టులో టాప్లో ధోని కూడా లేడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 1050 కోట్ల సంపాదనతో ఉన్న అతను రిచెస్ట్ క్రికెటర్ కాదు. క్రికెట్ గాడ్ టెండూల్కర్ సంపద కోహ్లీ కంటే చాలా ఎక్కువగా దాదాపు 1250 కోట్లు. ఆశ్చర్యమనిపించిన టెండూల్కర్ కూడా రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కాదు. రిచెస్ట్ క్రికెటర్ లిస్టులో టాప్లో ఉన్నది ఇటీవలే జామ్నగర్ రాజాగా ఎంపికైన అజయ్ జడేజా. 145 కోట్ల సంపాదనతో అతను రిచెస్ట్ క్రికెటర్గా నిలిచాడు. అజయ్ జడేజా రాజా బంధువులు కేఎస్ రంజిత్ సింహాజీ పేరు మీద రంజీ ట్రోఫీ, దులీప్ సింగ్ జీ పేరు మీద దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదండి రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కథ. ఏసీసీ 2020 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో తిలక్ వర్మ నేతృత్వంలో భారత్ ఏ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఇంతకుముందే సెమీఫైనల్స్కు అర్హత సాధించిన మన జట్టు ఆయుష్ బదోని మెరుపు హోమ్ సెంచరీతో తోడు కెప్టెన్ తిలక్ వర్మ నిలకడ, అభిషేక్ వర్మ కేమియో ఇన్నింగ్స్తో గ్రూప్ బిలో తన ఆఖరి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఒమన్పై ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఏ జట్టు ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. తొలి 2 మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్ ఏ జట్టు గ్రూప్ బిలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఒమన్పై గెలిచింది. ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన భారత్ ఏ జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కి దిగిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఒమన్ బ్యాటర్లో మొహమ్మద్ నదీం 49 బంతుల్లో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత్ ఏ బౌలర్లో అకీబ్ ఖాన్, రసీక్ సలాం, నిషాంత్, రమన్దీప్ సింగ్, సాయి కిషోర్ తొలి వికెట్ పడగొట్టారు. 146 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ టీంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఆయుష్ బదాని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 51 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ తిలక్ వర్మ 1 ఫోరు 2 సిక్సర్లతో 36 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా అభిషేక్ శర్మ 5 ఫోర్లు 1 సిక్సర్తో 15 బంతుల్లో 34 రన్స్తో అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియా 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి అలవోకగా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. శుక్రవారం జరగనున్న రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో భారత్ ఏ తలపడనుంది. భారత్ క్రీడా రంగాన్ని కుదిపేసే పిడుగులాంటి వార్త ఇదే. కామన్వెల్త్ గేమ్స్ నుంచి మనకు ఎక్కువగా పతకావకాశాలున్న హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్ క్రీడాంశాలతో పాటు క్రికెట్ను కూడా తొలగించారు. అంటే రానున్న కామన్వెల్త్ గేమ్స్లో ఈ క్రీడలు కనిపించవు. కారణం ఏంటో తెలుసా? ఖర్చు తగ్గించుకోవడానికంట. అంతర్జాతీయ వేదికలపై మన క్రీడాకారుల సత్తా తెలుసుకోవడానికి, ఒలింపిక్స్, ఆసియా క్రీడలకు సన్నద్ధమవడానికి మనకు ఉన్న మంచి వేదిక కామన్వెల్త్ గేమ్స్. అలాంటి క్రీడోత్సవంలో మనకు ఎక్కువగా పతకాలందించే క్రీడలను తప్పించారు నిర్వాహకులు. ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా 2026 గ్లాస్గో గేమ్స్ రోస్టర్ నుంచి హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, క్రికెట్, షూటింగ్ తదితర క్రీడలను తప్పించడం మనకు శరాఘాతమే. టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్లు ఈ గేమ్స్లో చోటు కోల్పోయాయి. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో 19 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈసారి కేవలం 10 ఈవెంట్లలోనే పోటీలుంటాయి. అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్,
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్, పారా ట్రాక్ సైక్లింగ్, నెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, పారా పవర్ లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, బౌల్స్, పారా బౌల్స్, బాస్కెట్బాల్, వీల్ చైర్ బాస్కెట్బాల్తో పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. 4 వేదికల్లో నిర్వహించే 2026 కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతాయి. ఇకపై కామన్వెల్త్ క్రీడల్లో మన ఉనికిని చాటుకోవడానికి చాలా కష్టపడాల్సిందే. ఎందుకంటే గతంలో భారత్ సాధించిన చాలా పతకాలు ఈ తప్పించిన క్రీడాంశాల్లో ఉన్నవే. బ్యాడ్మింటన్లో 10 స్వర్ణాలు సహా 31 పతకాలు సాధించింది ఇండియా. రెజ్లింగ్లో 49 గోల్డ్ మెడల్స్ సహా 114 పతకాలు సాధించింది. హాకీలో పురుషుల జట్టు 3 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధిస్తే మహిళల జట్టు ఓ గోల్డ్ సహా 3 మెడల్స్ అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన 2 వారాల్లోనే ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో హాకీని తప్పించడంలో ఓ అర్థముంది. కానీ మనం డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగాల్సిన బ్యాడ్మింటన్ సహా ఇతర క్రీడలను తప్పించడం మనకు శరాఘాతంలా తగిలింది. వాస్తవానికి 2026 కామన్వెల్త్ క్రీడలకు ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ నిర్వహణ వ్యయం పెరగడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది విక్టోరియా. దీంతో ఈ పోటీలను నిర్వహించేందుకు గ్లాస్గో ముందుకు వచ్చింది. కానీ మనకు పట్టున్న క్రీడలను జాబితా నుంచి తప్పించి భారత్ క్రీడాకారుల భవిష్యత్తుపై దెబ్బ కొట్టింది. కివీస్తో తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కళ్ళన్నీ పూణేలో జరగబోయే రెండో టెస్టు పైనే. చిన్నస్వామి స్టేడియంలో రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీకి అచ్చొచ్చిన మైదానం పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం. పూణే స్టేడియంలో కింగ్ కోహ్లీదే డామినేషన్. మరే ఇతర బ్యాటర్ కూడా అందుకోలేనంత స్థాయిలో కోహ్లీ ఇక్కడ బౌలర్లను డామినేట్ చేసేవాడు. ఇప్పటిదాకా అన్ని ఫార్మాట్లో కలిపి కోహ్లీ ఇక్కడ 12 మ్యాచ్లు ఆడాడు. 865 పరుగులు చేశాడు. అది 78.63 సగటుతో. అందులో 254 పరుగుల అజేయ ఒక డబుల్ సెంచరీ సహా 4 శతకాలున్నాయి. స్పిన్నర్లు, పేసర్లన్న తేడానే లేదు. 80కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో ఓడి సిరీస్లో వెనుకబడి ఉన్న నేపథ్యంలో టీమిండియా కోహ్లీ నుంచి మరో విలువైన ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మరి కోహ్లీ అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాల్సిందే. బంతి పడితే బాదుడే బాదుడు, అయితే 4 లేదంటే 6. మైదానంలో జింబాబ్వే బ్యాటర్లు వేరే విధ్వంసం సృష్టించడంతో అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా జింబాబ్వే చరిత్ర సృష్టించింది. గాంబియాతో జరిగిన మ్యాచ్లో 33 బంతుల్లో సెంచరీ సాధించిన క్రికెటర్గా సికిందర్ రజా 20 ఓవర్లలో 344 పరుగులు చేసి అత్యధిక పరుగుల రికార్డుతో జింబాబ్వే ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. టీ20 ప్రపంచ కప్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైర్లో భాగంగా బుధవారం గాంబియాతో జరిగిన మ్యాచ్లో దొరికిందే అవకాశం అన్నట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిన జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్లకు 344 పరుగులు చేసింది. గతేడాది ఆసియా క్రీడల్లో నేపాల్ 314 పరుగులతో మంగోలియాపై నెలకొల్పిన రికార్డును ఇప్పుడు జింబాబ్వే తిరగరాసింది. 7 4లు 15 సిక్సర్లతో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 133 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అంతేకాదు 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుని 35 బంతుల్లో టీ20 సెంచరీ నమోదు చేసిన రోహిత్ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20లో సెంచరీ సాధించిన తొలి జింబాబ్వే ఆటగాడిగా నిలిచాడు. గాంబియా బౌలర్లో జో బార్డే 93 పరుగులు సమర్పించుకుని ఓ టీ20 మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా నిలిచాడు. ఛేదనలో గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలడంతో 290 పరుగుల తేడాతో జింబాబ్వే గెలిచింది. అది కూడా ప్రపంచ రికార్డే కావడం విశేషం. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ దూసుకుపోతుంది. తొలి మ్యాచ్లో తెలుగు టైటన్స్ ను ఓడించిన తలైవాస్ 2 మ్యాచ్లు గెలిచి జోరు మీదున్న డిఫరెంట్ ఛాంపియన్ పునేరి పల్టన్కు షాక్ ఇచ్చింది. జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో తలైవాస్ 35-30 తేడాతో పునేరి పల్టన్ను ఓడించింది. తలైవాస్ తరపున రైడర్లు నరేందర్ కండోలా 9, సచిన్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేష్ కుమార్ హైపన్ సాధించాడు. ఇక పునేరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ 13 పాయింట్లతో చేసిన ఒంటరి పోరాటం ఆకట్టుకుంది. జర్మనీతో జరగనున్న 2 మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత జట్టు తొలి మ్యాచ్ ఓడింది. మ్యాచ్ మొత్తంలో 7 పెనాల్టీ క్వార్టర్లు, 1 పెనాల్టీ స్ట్రోక్ వచ్చిన హర్మన్ ప్రీత్ సారథ్యంలో భారత జట్టు యూటిలైజ్ చేసుకోలేదు.
మైదానంలో గోల్ చేసి అవకాశాలు ఉన్నటికీ చేజేతులా వదిలేసుకుంది. జర్మనీ చేతిలో 2-0 గోల్స్ తేడాతో ఓటమిని చవిచూసి అభిమానులను నిరాశపరిచింది. చివరి మ్యాచ్ నేడు జరగనుంది. అంది వచ్చిన అవకాశాలను వృధా చేసుకుంటే తొలి మ్యాచ్ ఫలితమే రెండో మ్యాచ్లోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ విజయాల స్ఫూర్తితో 2 మ్యాచ్లలో హర్మన్ ప్రీత్ సేన చెలరేగుతుందా, సిరీస్ను సమం చేస్తుందా అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సొంత గడ్డపై శ్రీలంక మరో మెమరబుల్ విక్టరీ నమోదు చేసుకుంది. ఇప్పటికే 2-1 తేడాతో టీ20 సిరీస్లో వెస్టిండీస్ను ఓడించిన శ్రీలంక జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో గెలుచుకుంది. వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన రెండో వన్డేలో తొలుత విండీస్ 36 ఓవర్లతో 189 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్ఫాన్ రుదర్ఫోర్డ్ 80 పరుగులు చేశాడు. గుడికేష్ మోతీ అజేయంగా 50 పరుగులు చేశాడు. వనిందు సహరంగా 4 వికెట్లు తీశాడు. అనంతరం అసలంక 62 పరుగులు రాణించడంతో 38.2 ఓవర్లతో 5 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. కూల్గా కనిపించే యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ గ్రౌండ్లో మాత్రం అలా ఉండనని కివీస్తో రెండో టెస్టుకు ముందు రివీల్ చేశాడు. వెటరన్ క్రికెటర్ అజింకా రహానే 2022 దులీప్ ట్రోఫీ సందర్భంగా జైస్వాల్పై నిషేధం వేటు పడకుండా అతన్ని తప్పించిన విషయాన్ని రహానే గుర్తు చేసుకున్నాడు. హద్దులు దాటిన అతని స్లెడ్జింగ్ను కంట్రోల్ చేసినందుకు మైదానం బయటికి పంపాల్సి వచ్చిన విషయాన్ని వివరించాడు రహానే. 2022 దులీప్ ట్రోఫీ ఫైనల్ సౌత్ జోన్తో వెస్ట్ జోన్ తలపడిన ఈ మ్యాచ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే విషయం రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్ మాత్రమే. తొలి ఇన్నింగ్స్లో కేవలం 1 పరుగుకే అవుట్ అయిన రెండో ఇన్నింగ్స్లో 323 బంతుల్లో 265 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో జరిగిన అనూహ్య ఘటనను అప్పటి కెప్టెన్ అజింక్య రహానే వివరించాడు. సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్ పదే సౌత్ జోన్ ఓపెనర్ రవితేజ్ను స్లెడ్జింగ్ చేసినట్లు చెప్పాడు. ఒక దశలో ఇది హద్దులు దాటిందని, మైదానంలో ఎంపైర్లు కలుగు చేసుకున్న జైస్వాల్ తగ్గలేదని వివరించాడు. అప్పట్లో సౌత్ జోన్కు విహారీ సారథ్యం వహిస్తుండగా వెస్ట్ జోన్కు రహానే కెప్టెన్గా ఉన్నాడు. ఈ సమయంలో రహానే జైస్వాల్తో మాట్లాడి అతన్ని గ్రౌండ్ నుంచి బయటకు పంపాడు. పూణేలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అతన్ని మైదానం నుండి బయటకు పంపకపోతే జైస్వాల్ తర్వాత 4 మ్యాచ్ల నిషేధానికి గురయ్యేవాడంటూ యశస్వి జైస్వాల్కు సంబంధించిన సంఘటనను అజింక్య రహానే గుర్తు చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ తెలియకుండా హద్దులు దాటాడని, అతని క్రికెట్ భవితవ్యం కోసం కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. అతన్ని మైదానం బయటకు పంపకపోతే నిషేధం వేటు వేసేవారని రెఫరీ కూడా చెప్పారని వెల్లడించాడు. 7 ఓవర్ల ఆట తర్వాత జైస్వాల్ మళ్లీ మైదానంలోకి వచ్చినట్లు వివరించాడు. చివరకు 20% మ్యాచ్ ఫీజు కోర్టుతో ఈ ఇన్సిడెంట్ నుంచి జైస్వాల్ బయటపడ్డాడు. ఈ మ్యాచ్లో సౌత్ జోన్పై వెస్ట్ జోన్ విజయం సాధించింది. టీమిండియాలో కేఎల్ రాహుల్ స్టైలిష్ బ్యాటర్. టెక్నిక్ పరంగా అతనికి అతనే సాటి. ఇదే విషయాన్ని చెబుతూ అతని బ్యాటింగ్ సామర్థ్యంపై ఎలాంటి డౌట్లు లేవంటున్నారు జట్టు కోచ్ గౌతమ్ గంభీర్. మరోవైపు బౌలింగ్ కోచ్ మొహ్రీ మొర్కల్ కూడా అతని బ్యాక్ ఎండ్లో ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. గతేడాది వరకు బౌలింగ్ చేసిన మార్కెల్ మంచి ఫిట్నెస్తో నెట్లో తన పూర్వపు వేగంతోనే బంతులేస్తున్నాడు. సిరాజ్కు బౌలింగ్ చేస్తున్న సందర్భంలో నెట్ ప్రాక్టీస్కు వచ్చిన రాహుల్కు బౌలింగ్ చేశాడు మోర్కల్. కివీస్ పేసర్ ఔరార్కి బౌలింగ్లో రాహుల్ ఇబ్బంది పడ్డాడు. తొలి ఇన్నింగ్స్లోనూ 0, రెండో ఇన్నింగ్స్లో 12 పరుగులకే ఔరార్కి బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. దీంతో అతని శైలిలోనే బంతులేస్తూ రాహుల్ ప్రాక్టీస్కు కోఆపరేట్ చేస్తున్నాడు మార్కెల్. కేఎల్ మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నాడు ఈ సఫారీ మైటీ పేసర్. పాకిస్తాన్లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సంచలన కథనాలు వెలువడుతున్నాయి. అసలు మ్యాచ్ల కంటే ముందే టీమిండియా పాకిస్తాన్ వెళ్తుందా, లేదా బీసీసీఐ కోరుకున్నట్లు హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్లు జరుగుతాయా, లేదా పాకిస్తాన్ కోరుకుంటున్నట్టు వారి గడ్డపైనే మ్యాచ్లు జరుగుతాయా? పాకిస్తాన్లో మ్యాచ్ ఆడి దగ్గరలోని చండీగఢ్ లేదంటే ఢిల్లీ టీమిండియాకు తిప్పి పంపే ప్రతిపాదన అమలవుతుందా? ఈ విషయం మీద వస్తున్న కథనాలు ఫ్యాన్స్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. పాకిస్తాన్కు వెళ్లబోమని హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరుతోంది. దీంతో టీమిండియా ఆడబోయే మ్యాచ్ల వేదికలతో పాటు ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్ చేరుకుంటే ఆ వేదికలు కూడా మారిపోతాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖండిస్తున్నా
అలాంటి ఆలోచన ఏదీ లేదని చెబుతున్నా వార్తలు మాత్రం ఆగడం లేదు. మరి బీసీసీఐ కోరినట్లుగా హైబ్రిడ్ మోడల్ లేదంటే పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు పాకిస్తాన్ గడ్డపైనే మ్యాచ్లు జరుగుతాయనే సందేహాల మధ్య మరికొన్ని కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్లో టీమిండియా ఉండటానికి ఇష్టపడకపోతే ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత తిరిగి భారత్కు టీం వెళ్లొచ్చని బీసీసీఐకి పీసీబీ ఓ లేఖ రాసినట్లు క్రికెట్ బజ్ వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అనంతరం న్యూఢిల్లీ లేదా చండీగఢ్కు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని ప్రతిపాదించింది. భారత జట్టు న్యూఢిల్లీ లేదా మొహాలీలో క్యాంపును ఏర్పాటు చేసుకోవచ్చని, మ్యాచ్ల కోసం లోహోర్కు వెళ్లేందుకు చార్టెడ్ ఫ్లైట్లను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జట్టు పాకిస్తాన్లో ఉండకూడదని, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత చండీగఢ్ లేదా న్యూఢిల్లీకి తిరిగి రావాలని కోరుకుంటే బోర్డు వారికి సహాయం చేస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనను పీసీబీ అధికారి ధృవీకరించారు. భారత్ చివరి 2 మ్యాచ్ల మధ్య 1 వారం గ్యాప్ ఉండడమే ఈ ఆఫర్ ఇవ్వడానికి కారణంగా చెబుతున్నారు. వెలువడిన కథనాల ప్రకారం ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ పర్యటన సందర్భంగా భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడంపై చర్చ జరిగింది. జైశంకర్ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మధ్య జరిగిన చర్చల్లో ఈ అంశం పలుమార్లు ప్రస్తావనకు రావడంతోనే ఈ పర్యటన తరువాత పీసీబీ ఆశలు చిగురించినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్తాన్ పట్టుదలగా ఉండాలని భావిస్తున్న ఎడిషన్ నిర్వహణపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఎదుట పీసీబీ ఓ ప్రతిపాదనను ఉంచిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానిని మాత్రం బీసీసీఐ నిర్మోహమాటంగా తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. తమ జట్టు పాకిస్తాన్కే రాదని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఆ దిశగా ఆలోచన చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో టీమిండియా ఉండేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత్ తన మ్యాచ్ ముగిసిన వెంటనే ఢిల్లీకి లేదా చండీగఢ్కి వెళ్లిపోయేలా పీసీబీ ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించిందని, పాక్లో అడుగు పెట్టేదే లేదని స్పష్టం చేసినట్లు వెల్లడించాయి. అయితే పీసీబీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొనడం గమనార్హం. పాక్కు వెళ్లాలా వద్దు అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపాయి. మరోవైపు భారత్ తమ దేశానికి రాదని పాక్ కూడా మానసికంగా సన్నద్ధమైందని కథనాలు వచ్చాయి. దీంతో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ ఆడే మ్యాచ్లు పాక్లో కాకుండా తటస్థ వేదికల్లో నిర్వహించడమే హైబ్రిడ్ మోడల్. ఇప్పటికే గత ఆసియా కప్ను ఈ విధంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. క్రికెట్ మతంగా ఉన్న భారత్లో కొన్ని క్రీడలకు అంతగా ప్రాచుర్యం లభించదు. అందులో గొప్ప గొప్ప రికార్డులు నెలకొల్పినా సరే ఓ మహిళ ఫుట్బాలర్ అంతర్జాతీయంగా 50 గోల్స్ వేసి భారత్ పేరును విశ్వవ్యాపితం చేసింది. పేరుకు బాలాదేవి అయినా ఆటలో మాత్రం పెద్ద పెద్ద రికార్డులు క్రియేట్ చేసింది. భారత సీనియర్ ఫుట్బాలర్ మణిపూసా బాలాదేవి ఘనత ఇప్పుడు చరిత్ర. గోల్ మెషిన్గా పేరొందిన ఆమె అంతర్జాతీయ ఫుట్బాల్లో 50వ గోల్ సాధించి శిఖరంలా నిలిచింది. నేపాల్ ఆతిథ్యమిస్తున్న శాప్ మహిళల ఛాంపియన్షిప్లో బాలా ఈ మైలురాయి పాతింది. అది ప్రియమైన ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కావడం విశేషం. ఫార్వర్డ్ ప్లేయర్ అయిన 34 ఏండ్ల బాలా 34వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ కీపర్ను ఏమారుస్తూ బంతిని గోల్ పోస్టులోకి నెట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసింది. మణిపూర్కు చెందిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ 2025లో జట్టులోకి వచ్చింది. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన బాల కెరీర్ గురించి చెప్పాలంటే ఇండియాకు సంబంధించిన గొప్ప మహిళా శక్తిగా ఆమెను వర్ణించవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానంలో కఠోరంగా శ్రమించిన ఫలితమే ఇది. ఇంటర్నేషనల్ ఏరీనాలో 50 గోల్స్ చేయడంపై బాలా హర్షం వ్యక్తం చేసింది. తన ఘనతకు కారణం తన తండ్రేనని, బాల్యం నుంచే తనకు బంతిని ఎలా డ్రిబుల్ చేయాలి, ఎలా పాస్ చేయాలి, గోల్స్ పోస్ట్ వద్ద ఎంత చురుగ్గా బంతిని తన్నాలనే విషయాలపై తనకు సంపూర్ణ అవగాహన కల్పించాడంటూ తన రికార్డును తండ్రికి అంకితమిచ్చింది. అందుకే సాకర్ ఫ్యాన్స్ అంటున్నారు, ఇండియన్ షీ పవర్, ది గ్రేట్ బాలా అని. వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఫిడే వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ధ్రువతోట విజేతగా నిలిచాడు. హైదరాబాద్లోని జిపి బిర్లా సెంటర్లో నిర్వహించిన ఈ టోర్నీకి మంచి ఆదరణ లభించింది. ఫిడే గుర్తింపు ఉన్న టోర్నీ కావడంతో దాదాపు 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఉదయం 9 తర్వాత ఓపెనింగ్ సెరమనీతో మొదలైన ఈ టోర్నీలో ప్లేయర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వరల్డ్ చెస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ గుర్తింపుతో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఇంటర్నేషనల్ మాస్టర్ రాఘవ్ శ్రీవాత్సవ ఆధ్వర్యంలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చెస్ ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. టోర్నీలో 9 రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన ధ్రువతోట విజేతగా నిలిచాడు. 8 పాయింట్లతో ప్రణయాకుల, కౌత్సువ్ కుందు 2, 3వ స్థానాల్లో నిలిచారు.
ఏజ్ కేటగిరీల్లో అండర్-15 బాలికలు బాలుర విభాగాల్లో సహస్దీప్ కౌర్, ఇమాన్ షేక్ విజేతలుగా నిలిచారు. అండర్-13 విభాగంలో తనీష్ రాఘవన్, శరణ్యాదేవి, అండర్-11 విభాగంలో గౌరవ్ కార్తికేయ, సంహిత, అండర్-9 కేటగిరీలో ఆద్విక్, అభినవ్ కృష్ణ, అంకిత్ రాజ్, అండర్-7 విభాగంలో సిద్ధార్థ్, శివాత్మిక శిఖ విజేతలుగా నిలిచారు. టోర్నీ అనంతరం విజేతలకు ప్రైజ్ మనీ అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఐపీఎస్ అధికారి రాజశేఖర్, ఏబీఐ రిటైర్డ్ ఏజీఎం అశోక్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ట్రోఫీలు, 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించారు. వివిధ విభాగాల్లో విజేతలతో పాటు 98 మందికి క్యాష్ ప్రైజ్ అందించడం విశేషం. ఇది ఇవాల్టి మహామాక్స్ స్పోర్ట్స్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మహామాక్స్.